హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్ఆర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్యాక్ టు పార్ట్ 2 వీడియో. ముందు వీడియోలో మనం చెప్పుకున్నట్టు ఈ వీడియోలో మెటీరియల్ కాస్ట్ గురించి మాట్లాడదాం. అలాగే సెకండ్ ఫ్లోర్ 1080 స్క్వేర్ ఫీట్ 2 BHK డబల్ బెడ్రూమ్ గురించి మాట్లాడదాం. ముందుగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం చూస్తున్నది బాల్కనీ ఏరియా. 10x6 ఫీట్స్ ఫుల్ ఓపెన్ ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ గార్డెన్ ఏరియా, అలాగే చిల్డ్రన్స్ ఆడుకోవడానికి చాలా ఫ్రీ స్పేస్ ఉన్నది. ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేస్ 3 feet. అలాగే ఇక్కడ మనం చూస్తున్నది నార్త్ ఫేస్ 10x6 feet. మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, కన్స్ట్రక్షన్కి ఏ మెటీరియల్ అవసరం అవుతుందో ఆ మెటీరియల్ మాత్రమే తీసుకురావాలి. అలా కాకుండా ఒకేసారి మొత్తం మెటీరియల్ ఎప్పుడు తీసుకురావద్దు. అది డబుల్ వర్క్ క్రియేట్ అవుతుంది. అలాగే ప్లేస్ కూడా సరిపోదు. ఇంకా మెటీరియల్ అలాగే మనీ కూడా వేస్ట్ అవుతుంది. ముందుగా సిమెంట్ని అప్పటికప్పుడు తీసుకురావడం మంచిది, అమౌంట్ వేస్ట్ కాకుండా ఉంటుంది. అలాగే వర్క్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి, లేదంటే 5 years అయినా కన్స్ట్రక్షన్ కంప్లీట్ కాదు. అలాగే లేబర్స్ ప్రైస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా చూసుకోవాలి. హౌస్ కన్స్ట్రక్షన్ మనకు మేస్త్రి వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు బడ్జెట్లోనే ఉంటాము. కానీ ఆ తర్వాత కావాల్సిన పెయింట్స్, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, డోర్స్, గేట్ ఇలాంటి విషయంలో మనకు బడ్జెట్ ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ నుండి చాలా అమౌంట్ కావాల్సి ఉంటుంది. వర్క్ కంప్లీట్ కాదు, అమౌంట్ మాత్రం కంప్లీట్ అవుతూ ఉంటుంది. పెయింట్ వర్క్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ వీళ్ళ లేబర్ అమౌంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మెటీరియల్ కన్నా లేబర్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలోనే ప్రాపర్గా వర్క్ని ప్లాన్ చేసుకోవాలి. 1 by 1 వర్క్ చేస్తే చాలా టైం పడుతుంది కన్స్ట్రక్షన్కి. ఈ టైంలోనే మల్టిపుల్ వర్క్ని ఇంకా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఎర్లీగా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది హాల్ చాలా పెద్దగా ఉంది. 12x18 హాల్ సైజు. ఉన్న ప్లేస్ని క్లియర్గా యూజ్ చేసుకోవాలి. అలాగే మనం ఇప్పుడు చూస్తున్నది కిచెన్ సైజ్ 14x6 feet. కిచెన్ టైల్స్ కూడా చాలా బాగా కుదిరింది. ఇంకా మెటీరియల్ విషయంలో పెయింట్స్, టైల్స్, గ్రానైట్, ఎలక్ట్రీషియన్ ఐటమ్, ప్లంబింగ్ ఐటమ్, డోర్స్, గేటు, గిల్లు ఇలా మన లోకల్ షాప్స్లో ప్రైస్ ఇంకా క్వాలిటీని కంపేర్ చేసుకోవాలి. బ్లైండ్గా మనకు తెలిసిన వాళ్ళ షాప్లో ఇంకా మన ఫ్రెండ్స్, రిలేటివ్స్ షాప్లో అస్సలు కొనకూడదు. ఎందుకంటే ప్రైస్ ఇంకా క్వాలిటీ కంపేర్ చేయకుండా మనం ఎప్పుడూ తీసుకోకూడదు. ఇంకో విషయం, హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం కదా, అప్ టు సివిల్ వర్క్ కన్స్ట్రక్షన్ బడ్జెట్లోనే ఉంటుంది. సివిల్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత డబుల్ అమౌంట్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్లంబింగ్, ఎలక్ట్రికల్, టైల్స్, గ్రానైట్ వర్క్, వుడ్ వర్క్ ఇలాంటి దానికి సివిల్ వర్క్ కన్నా డబుల్ అమౌంట్ మనం పే చేయాల్సి ఉంటుంది. కన్స్ట్రక్షన్ సివిల్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది మెటీరియల్ కన్నా. ఇప్పుడు మనం చూస్తున్నది మాస్టర్ బెడ్రూమ్ 10x14 సైజు విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. బాత్రూమ్ సైజు 9x4. అలాగే ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది, హౌస్ కన్స్ట్రక్షన్లో మీరు చూసుకోవాల్సింది టాప్ ప్రియారిటీ వాస్తు ఇంకా వెంటిలేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ప్రతి రూమ్కి గాలి వెలుతురు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. హౌస్ కన్స్ట్రక్షన్లో లేబర్ ప్రైస్ విషయంలో చాలా క్లారిటీగా ఉండాలి. వర్క్ కోసం లేబర్ ప్రైస్ తక్కువగా మాట్లాడుకుంటారు, తర్వాత మళ్ళీ అమౌంట్ డిమాండ్ చేస్తారు. అలాంటి వాళ్ళని తన్ని దూరం పెట్టండి, ఎంకరేజ్ చేయొద్దు. వర్క్ని ఎలా ప్లాన్ చేయాలి అంటే, పెయింట్ వర్క్స్ చేసేటప్పుడు టైల్స్ ఇంకా గ్రానైట్ వర్క్ని చేయాలి. అలాగే ఎలక్ట్రికల్ వర్క్ చేసేటప్పుడు ప్లంబింగ్ వర్క్ కూడా చేయాలి. ఇంకా డోర్స్, గ్రిల్, గేటు ఇలా మల్టిపుల్ వర్క్ ప్లాన్ చేసుకోవాలి. వర్క్స్ డిలే కాకుండా దెన్ అండ్ దేర్ ఓన్లీ మెటీరియల్ అప్పటికప్పుడు మెటీరియల్ని అరేంజ్ చేసుకుంటూ వర్క్ని డిలే కాకుండా ఏ వర్క్కి మెటీరియల్ కావాలో ఆ వర్క్కి మెటీరియల్ ముందుగానే చూసుకొని ప్లాన్ చేసుకొని వర్క్ డిలే కాకుండా చూసుకోవాలి. వర్క్ డిలే అవ్వడానికి 100 రీజన్స్, కానీ బ్లైండ్గా ఫిక్స్ అవ్వాలి కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయడానికి.
నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, టైఫాయిడ్ ఫీవర్ వచ్చినా, మెటీరియల్ కోసం వెళ్ళి బైక్ స్కిడ్ అయ్యి యాక్సిడెంట్ అయినా, అలాగే వర్క్ క్వాలిటీ కోసం లేబర్స్తో గొడవలు వచ్చినా, మనీ ప్రాబ్లమ్స్ వచ్చినా, మెటీరియల్ స్టాక్ ప్రాబ్లం వచ్చినా, ఇలా వేటికి వాటికి క్లియర్ చేసుకుంటూ బ్లైండ్గా వర్క్ చేసుకుంటూ వర్క్ని కంప్లీట్ చేసుకోవాలి. పార్ట్ 1లో ఫస్ట్ ఫ్లోర్ 2 BHK 2 హౌసెస్, ఈ వీడియోలో డబుల్ బెడ్రూమ్ సెకండ్ ఫ్లోర్ చూసాము. ఇప్పుడు టెర్రస్కి వెళ్తున్నాము. టెర్రస్ పైన ఏముందో చూద్దాం. ఇక్కడ రేపు ఫంక్షన్ కోసం లైట్స్ అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ కనపడిస్తున్నది, ఇప్పుడు కెమెరా వైపు చూస్తున్న తన పేరు సాయి. తను మా బ్రదరు. కన్స్ట్రక్షన్ టైంలో నాకు చాలా బాగా సపోర్ట్ చేశాడు. ఇది టెర్రస్ మొత్తం చూడొచ్చు మనము, కన్స్ట్రక్షన్ ఏరియా. అలాగే మెయిన్గా మాట్లాడుకోవాల్సింది, చాలా మంది కన్స్ట్రక్షన్ కోసం ఇయర్స్ టైం తీసుకుంటారు. టైం వేస్ట్, ఇంకా ఎనర్జీ వేస్ట్, మనీ కూడా వేస్ట్ అవుతుంది అలా టైం తీసుకుంటే. అందుకే అంటారు హౌస్ కన్స్ట్రక్షన్ అంత ఈజీ టాస్క్ కాదు అని. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు పెద్దలు. నాకు మెయిన్గా కావాల్సింది క్వాలిటీ వర్క్, ఇంకా క్వాలిటీ మెటీరియల్. ఇవి మేనేజ్ చేసుకుంటూ ఫాస్ట్గా హౌస్ కన్స్ట్రక్షన్ని చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విత్ లవ్.